అందరికీ నమస్కారం. మనం వర్కౌట్ గురించి మాట్లాడినప్పుడు మనకు సాధారణంగా కండరాలు, బలం, గుండె ఆరోగ్యం వంటివి గుర్తొస్తాయి కదూ. కాని మనం చేసే ప్రతి వ్యాయామం వెనుక మనకు తెలియని, కంటికి కనిపించని ఒక రహస్య భాగస్వామి కూడా ప్రయోజనం పొందుతోందంటే నమ్ముతారా? అవును, మన శరీరం లోపలే నివసిస్తున్న ఆ భాగస్వామి గురించి, వ్యాయామం వల్ల అక్కడ జరుగుతున్న కొన్ని అద్భుతమైన మార్పుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. చూడండి, మనం వ్యాయామం చేసినప్పుడు బయటకు కనిపించే మార్పుల కన్నా లోపల సూక్ష్మస్థాయిలో జరిగే మార్పులే మన ఆరోగ్యానికి చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మనం అద్దంలో చూసుకునేదానికంటే ఎంతో లోతైన ప్రయోజనాలున్నాయన్నమాట. ఒక్క క్షణం ఆలోచించండి. మనం కండరాల కోసం, బరువు తగ్గడం కోసం ఎంత కష్టపడి వ్యాయామం చేస్తాం. కాని అస్సలు సిసలైన ప్రయోజనం సూక్ష్మదర్శినితో చూస్తే తప్ప కనిపించని స్థాయిలో ఉంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ ఆలోచనే ఈరోజు మన విశ్లేషణకు పునాది. సరే, ఇప్పుడు మన కథలోని అసలు హీరోని పరిచయం చేసుకునే సమయమొచ్చింది. అదే మన గట్ మైక్రోబయోమ్. సింపుల్గా చెప్పాలంటే మన శరీరం లోపలే ఉన్న ఒక సంక్లిష్టమైన, సజీవమైన ప్రపంచమిది. దీన్ని మన శరీరంలో దాగియున్న ఒక రహస్య అవయవంగా ఊహించుకోవచ్చు. ఇక్కడ ట్రిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా, వైరస్లు, ఫంగై వంటి సూక్ష్మజీవులు ఒక పెద్ద నగరంలోలా కలిసిమెలిసి జీవిస్తుంటాయి. అవి కేవలం మనతో ఉంటున్నాయి అనుకుంటే పొరపాటే. మన మనుగడకే అవి ఆధారం. 38 ట్రిలియన్లు! అమ్మో, ఈ సంఖ్య ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించండి. మన పాలపుంత గెలాక్సీలో ఉన్న నక్షత్రాల కన్నా ఇది ఎన్నో రెట్లెక్కువ. నిజానికి మన శరీరంలో మన సొంత కణాల కన్నా ఈ సూక్ష్మజీవుల కణాలే ఎక్కువగా ఉంటాయి. సో మన గట్ మైక్రోబయోమ్ ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు కదా. ఈ సూక్ష్మజీవులు కేవలం ప్రయాణికులు కాదు, మన శరీరంలో కీలకమైన కార్మికులు. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడం దగ్గర్నుంచి మన రోగనిరోధక శక్తిని ఒక సైన్యంలా కాపాడటం వరకు, చివరికి మన మెదడును, మన మానసిక స్థితిని ప్రభావితం చేయడంలో కూడా వీటి పాత్ర చాలా కీలకం. సరే, ఈ సూక్ష్మజీవుల ప్రపంచానికి, వ్యాయామానికి సంబంధమేంటి? ఇక్కడే అసలు ట్విస్టుంది. శాస్త్రవేత్తలు కనుగొన్నదేమిటంటే ఏ వ్యాయామం పడితే అది కాదు, కేవలం ఒక నిర్దిష్ట రకమైన వ్యాయామం మాత్రమే ఈ అద్భుతమైన మార్పులకు కారణమవుతోంది. అదే తీవ్రమైన వ్యాయామం. అంటే పాయింట్ ఏంటంటే జస్ట్ కదలడం కాదు, ఎంత తీవ్రంగా, ఎంత గట్టిగా కదులుతున్నామన్నదే ఇక్కడ మ్యాటర్. నెమ్మదైన నడకకు, మనల్ని మనం సవాలు చేసుకుంటూ చేసే తీవ్రమైన వ్యాయామానికి మధ్య చాలా తేడా ఉంది. ఆ తేడాలోనే అసలు రహస్యం దాగే ఉంది. సింపుల్గా చెప్పాలంటే తీవ్రమైన వ్యాయామం అంటే మీ శ్వాస వేగవంతమవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, కొన్ని నిమిషాలకే చెమటలు పట్టడం. ఇది మీ శారీరక పరిమితులను సవాలు చేస్తోంది. మరోవైపు మితమైన వ్యాయామం అంటే మీరు మాట్లాడుకుంటూ కూడా సౌకర్యవంతంగా ఎక్కువసేపు చేయగలిగేది అన్నమాట. సరే, ఇప్పుడు మన కథలోని అత్యంత ఉత్తేజకరమైన భాగానికొచ్చేశాం. శాస్త్రవేత్తలు తీవ్రమైన వ్యాయామం తర్వాత మన గట్లో ఏం జరిగిందో కనుగొన్నారు. ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఆశ్చర్యంగా, శరీరం ఆ తీవ్రమైన శ్రమకు గురైనప్పుడు మన జీర్ణవ్యవస్థలో ఒక పెద్ద మార్పు మొదలైంది. ఇంతకాలం వ్యాయామం ప్రభావం కండరాలు, గుండెపైనే ఉంటుందనందరూ అనుకున్నారు. కాని అది గట్లోని సూక్ష్మజీవుల ప్రపంచాన్ని పూర్తిగా మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా 3 కీలక మార్పులు కనిపించాయి. 1. సూక్ష్మజీవుల వైవిధ్యం పెరిగింది. అంటే ఒక అడవిలో రకరకాల మొక్కలు, జంతువులు ఉంటే అది ఎంత ఆరోగ్యకరమో, మన గట్లో కూడా రకరకాల మంచి బ్యాక్టీరియాలు పెరగడం అంత మంచిదన్నమాట. 2. మన ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియాల సంఖ్య పెరిగింది. ఇక చివరగా అవి బ్యూటిరేట్ వంటి సహాయక సమ్మేళనాలను ఎక్కువగా ఉత్పత్తి చేశాయి. ఇవి మన గట్ను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. సరే, గట్లో ఈ మార్పులు జరగడం మంచిదే. కానీ ఈ సూక్ష్మ మార్పులు మన మొత్తం ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? దీనివల్ల మనకు కలిగే అసలు ప్రయోజనమేమిటి? అంటే ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కదేంటి? మన గట్లో జరిగే ఈ మార్పులు మన రోజువారీ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి? ఆ సంబంధాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మనం తీవ్రమైన వ్యాయామం చేసినప్పుడు అది మన గట్లోని బ్యాక్టీరియాలో వైవిధ్యాన్ని పెంచుతుంది. ఈ ఆరోగ్యకరమైన వైవిధ్యం మన జీర్ణ వ్యవస్థ గోడను, అంటే గట్ వాల్ను బలపరుస్తుంది.
ఈ గట్ వాల్ బలంగా ఉంటే మన రక్తంలోకి హానికరమైన పదార్థాలు చేరకుండా ఉంటాయి. ఫైనల్గా మన మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. సో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, తీవ్రమైన వ్యాయామం మన కండరాలను, గుండెను మాత్రమే కాదు, మన శరీరంలో నివసించే ఆ ట్రిలియన్ల కొద్దీ సూక్ష్మజీవులను కూడా ఎంతో సానుకూలంగా మారుస్తుంది. అది కూడా శాస్త్రవేత్తలు ఏమాత్రం ఊహించని రీతిలో. కాబట్టి ఈరోజు ఈ ప్రశ్నతో ముగిద్దాం. భవిష్యత్తులో ఫిట్నెస్ అంటే కేవలం బయటికి కనిపించే శరీరాన్ని తీర్చిదిద్దుకోవడం మాత్రమేనా? లేక మన లోపల ఉన్న ఈ సూక్ష్మ పర్యావరణ వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకోవడమే అసలైన ఫిట్నెస్ అవుతుందా? దీని గురించి ఆలోచించండి.